హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ధీరజ్, మీరు చూస్తున్నారు టెక్ ధీరజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూట్యూబ్లో వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్కి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్క A to Z బయోగ్రఫీ అంతా ఆడే ఉంటుంది అనమాట ఈ వైటీ స్టూడియో యాప్ అనమాట. ఇదైతే ఈ వైటీ స్టూడియో యాప్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే మీరు సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వైటీ స్టూడియో యాప్ అని టైప్ చేసేసినట్టయితే మీకైతే వచ్చేస్తుంది అనమాట. చూసుకుంటే వైటీ స్టూడియో అది ఎలా యూస్ చేయాలనేది వాటి టాపిక్ ఫ్రెండ్స్. చూడండి, వైటీ స్టూడియో యాప్ అనమాట. ఇదైతే చేసుకోవచ్చు అనమాట. నాది అప్డేట్లో ఉంది, నేను అయితే అప్డేట్ చేసుకుంటాను తొందరలోనే. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైటీ స్టూడియో యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వచ్చింది. టెక్ ధీరజ్ 31 సబ్స్క్రైబర్స్ అనాలిసిస్ అయితే ఇడేస్తుంది అనమాట. వాచ్ టైం మినిట్స్ అయితే నాకు 88 మినిట్స్ అయితే వాచ్ టైం వచ్చిందనమాట. వ్యూస్ వచ్చి 150 వ్యూస్ మొత్తం వచ్చాయన్నమాట. సబ్స్క్రైబర్స్ చేంజ్ 4 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయ్యారు మనకైతే. ఇక్కడైతే లాస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 5 వ్యూస్ అయితే మనకి పెరిగాయి అనమాట. రిటైలింగ్ వాచ్ టైం 1 మినిట్ వాచ్ టైం అయితే వచ్చేసింది. దీనికైతే నేను 3 వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. దానికైతే నేను నిన్న రాత్రి 2 అప్లోడ్ చేశాను. అవర్ న్యూ ఇంట్రోకి అయితే బాగా అయితే రెస్పాన్స్ ఇచ్చానమాట. 8 వ్యూస్తో అవర్ టాయ్ బైక్ అయితే 5 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇది చాలా అనమాట మనకైతే. ఇలాగైతే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేసుకోండి అయితే మీకు వీడియోస్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ పెట్టినవి వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా షేర్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ బోర్డ్ అనేది వచ్చేసరికి ఇవేం అక్కకూడదు అనమాట. ఇవన్నీ మీకు వ్యూస్ అండ్ అవి నేను వేరే దాంతో అయితే చెప్తాను. ఇలా వీడియోస్ ప్లేలిస్ట్ అనమాట. ప్లేలిస్ట్లో అయితే మనం ఏం పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ కామెంట్స్ అయితే మనకి 3 కామెంట్స్ అయితే మొత్తం వచ్చాయి అనమాట. అనాలిసిస్ వచ్చేసరికి ఇక్కడైతే అనాలిసిస్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టే రీటైలింగ్ వాచ్ టైం 17 మినిట్స్ అయితే ఎస్టిమేట్ చేశారనమాట. మనకైతే యావరేజ్గా 17 మినిట్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి అవర్ న్యూ ఇంట్రోకి అయితే 7 మెంబర్స్ చూసారనమాట. అవర్ టాయ్ బైక్ వచ్చేసరికి 6%. ఇవన్నిటికీ నేను నిన్న రాత్రి పెట్టినాను అనమాట. వాచ్ టైం మినిట్స్ వచ్చేసరికి మనకి 88 మినిట్స్ తగ్గిపోయాయి. ఇది వ్యూస్ కానీ 150 వ్యూస్ తగ్గిపోయాయి. నేను సరిగ్గా చూడలేదు కాబట్టి ఇప్పటి నుంచి మనం వీడియోస్ అయితే పెట్టుకుందాం. యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి లాస్ట్ 28 డేస్లో మనకి యావరేజ్ డ్యూరేషన్ వ్యూస్ అయితే పెరిగాయి అనమాట. సబ్స్క్రైబర్స్ 4+4- అయినారు అంతే అనమాట. ఇక్కడ వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి సబ్స్క్రైబ్డ్ మెంబర్స్ 52.4% అయితే చూసుకుంటున్నారు. నాట్ సబ్స్క్రైబ్ 47.6% అయితే చూసుకుంటున్నారు అనమాట. లైక్ వర్సెస్ డిస్లైక్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ లోనే ఎక్కువ ఉందన్నమాట. 88.6%. ఇలా అయితే మనము ఇవి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు టాప్ వీడియోస్ వచ్చేసరికి సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సంక్రాంతి స్పెషల్ ఇంట్రెస్టింగ్ లీఫ్ ఇన్సెట్ ఇవైతే ఇలా అయితే చూసుకోవాలంట. ఓవర్ రివ్యూ. ఇప్పుడు డిస్కవరీలో వచ్చేసరికి ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ వచ్చేసరికి 1563 మైనస్ అయిపోయింది అనమాట. మనకి ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ వచ్చేసరికి 6.4% అయితే పెరిగింది. మనకైతే ఉండే 10% అనమాట. ఇంకా 4% ఎలాగోలో చేసేద్దాం. ఛానల్ పేజ్లో వచ్చేసరికి మనకి చాలా మంది చూస్తున్నారు. షార్ట్స్లో తక్కువ మంది చూస్తున్నారు. 13 ఇలా అయితే చూస్తున్నారు అనమాట. టాప్ యూట్యూబ్ సెర్చ్ టీమ్స్ వచ్చేసరికి 8.3% సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే సెర్చ్ చేశారు. టాప్ వీడియో సజెస్టింగ్ యూ కంటెంట్. ఈ కంటెంట్కి వచ్చేసరికి మనకి హౌ టు క్రియేట్ లో థాట్స్ బర్డ్స్ వీటికి వచ్చేసరికి మనకి చాలానే వ్యూస్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనకి చాలానే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇవైతే మనకి బాగా వ్యూస్ అయితే తెప్పించాయి. అండ్ డిస్కవరీ మళ్ళా అడ్వాన్స్ ఇది చూసుకుంటే మనకి జెండర్ ఫీమేల్ మేల్ ఇవి ఎవరు చూస్తున్నారు ఇలాంటివి అయితే తెలుస్తున్నాయి అన్నమాట. జెండర్ వచ్చేసరికి నథింగ్ బై రిపోర్ట్ అనమాట. ఏం రిపోర్ట్ చేయలేదు మనకైతే ఇలా ఉంది అని. టాప్ కేటగిరీస్ వచ్చేసరికి ఇండియాలోనే చాలా మంది చూస్తున్నారు. టాప్ సెలబ్రిటీస్ సిసి లాంగ్వేజ్ అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ సిసి అనమాట. 100% వాళ్ళే చూస్తున్నారు, తెలుగు వాళ్ళు అనమాట. మనకైతే మన తెలుగు ఛానల్ కాబట్టి మనకు తెలుగు వాళ్ళు చూడాలి. ఇవైతే ఈ 3 ఆప్షన్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మనం చూసుకునే డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాగైతే చూడాలన్నమాట. యూట్యూబ్ వైటీ స్టూడియో యాప్ అయితే మనకి ఇప్పుడు థంబ్నెయిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఒక వీడియో మీద క్లిక్ చేసుకున్నట్టయితే
ఇక్కడ వాచ్ టైం మినిట్స్ దీనికైతే 1 మినిట్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ ఇవన్నీ అడుగుతుంది అనమాట. వీడియో అప్లోడ్ చేసే దగ్గర అక్కడ ఇవైతే అడుగుతుంది అనమాట. మీరు మార్చుకోవాలన్న వైటీ స్టూడియో యాప్కి వచ్చి ఇలా వస్తే మీరైతే మార్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ అనమాట. నేను ట్యాగ్ అయితే ఏం వేయలేదు, షార్ట్స్ అనమాట, అండ్ ఇక్కడ ట్యాగ్ వేయలేదు. వీటికైతే తమ్నైల్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేను తమ్నైల్ ఎలా అప్లోడ్ చేయాలనేది వీడియో చేశాను. అది కానీ చూడండి కావాల్సింటే. నేను ఇక్కడ యూట్యూబ్ పేజ్లో అయితే ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు అనమాట. పెన్సిల్ మీద క్లిక్ చేసుకోండి, కస్టమ్ తమ్నైల్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి, అయితే మీరు చేసుకుంటే తమ్నైల్స్ అయితే వస్తాయన్నమాట. నేను చాలా తమ్నైల్స్ అయితే చేస్తాను. సపోజ్ నేను ఇలా ఇదైతే పెడుతున్నాను, ఓకే మళ్ళీ తీయేస్తాను అనమాట. ఇదైతే పెడుతున్నాను. ఇలా సేవ్ కొట్టేసాక ఇక్కడ సేవ్ కొట్టేసినట్టయితే మీకు ఇక్కడ సేవ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నాకైతే సేవ్ అయితే వచ్చేసింది. ఇలా ఇవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరైతే ఇలా చేసుకోవచ్చు అనమాట. వైటీ స్టూడియో యాప్ అయితే ఇలా యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే 0 అయితే ఉన్నాయి, కామెంట్స్ అయితే మనకి ఏం రాలేదన్నమాట, నోటిఫికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ నా ఇది ఐడి ఉంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు సెట్టింగ్స్, యూట్యూబ్ ఇవి అకౌంట్స్ అయితే చూపిస్తుంది. ఇలాగైతే మీరు వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేయాలి. సపోజ్ ఇదైతే మీకు ఓన్లీ యూట్యూబ్ వాళ్ళకి అనమాట, యూట్యూబ్ చూసుకునే వాళ్ళకి అండ్ యూట్యూబ్ ఛానల్ ఉండే వాళ్ళకి మెయిన్ అనమాట. వాళ్ళకైతే ఇలా అయితే పనికొస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.